ఏ అంటే ఏఐఎం, ఐఎం, బి అంటే బీఆర్ఎస్, సి అంటే కాంగ్రెస్. ఈ మూడు ఏబీసీ పార్టీలు ముస్లిం లీగ్ ఎజెండాతో పనిచేస్తున్నాయి. ఇవి తబ్లిగీ జమాతేను అనుసరిస్తున్నాయి అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. రజాకార్ పాలనను సమర్థించే పార్టీలుగా వాటిని అభివర్ణించారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం ఆ పార్టీలు నిర్వహించాలని బీజేపీ అధికారంలోకి వస్తే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలో పెద్దపల్లి జిల్లా కేంద్రంతో పాటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో చౌటుప్పల్, నల్గొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్గొండ పట్టణంలో నిర్వహించిన జనసభల్లో ఆయన ప్రసంగించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తాము. ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారని నడ్డా దుయ్యపట్టారు. రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ ప్రభుత్వము ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల నుంచి 4% కోత పెట్టి ముస్లింలకు రిజర్వేషన్లు తెచ్చిందని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు 4% రిజర్వేషన్లు రద్దు చేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అది దక్కేలా చూస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ అంటే కాంగ్రెస్ టార్గెట్గా కమల వ్యూహం. చివరి 5 రోజులు అదే ప్రణాళికతో ప్రచారంలోకి బీజేపీ అగ్రనేతల సభలకు రంగం సిద్ధం. రాష్ట్రానికి మోదీ, అమిత్ షా, నడ్డా అంటే తెలంగాణ రేవంత్ సర్కార్కి ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా అతిరథ మహారథులు లెక్క ఢిల్లీకి వెళ్ళి వచ్చేసి రేపు బీఆర్ఎస్ ఎట్లా ఓడించినామో కాంగ్రెస్ ఎంపీలను ఓడిస్తాము, ఈ ఉన్న సీట్లన్నీ మాకే వస్తాయి. తర్వాత కాంగ్రెస్ ఈ 3 ఓబీసీ పార్టీలుగా ముస్లిం ఎజెండాతో పనిచేస్తున్నాయి. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ విధంగా రజాకార్ పాలనను సమర్థించే పార్టీలుగా అండ్ వాటిని అభినందిస్తున్నాడు. తర్వాత సెప్టెంబర్ 17 విమోచన దినోత్సవంగా ఆ పార్టీలు నిర్వహించారు, అధికారికంగా నిర్వహిస్తుందని చెప్పారు. సోమవారం పెద్దపల్లి ఎంపీ స్థానం పరిధిలో పెద్దపల్లి కేంద్రంతో పాటు భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలోని చౌటుప్పల్, నల్గొండ ఎంపీ స్థానం పరిధిలోని నల్గొండ పట్టణంలో నిర్వహించిన ఒక సభల్లో ఆయన ఈ విధంగా ప్రసంగించారు. ఎవరు? జేపీ నడ్డా గారు. అంటే కాంగ్రెసు అండ్ బీఆర్ఎస్ కాదు, నేను భారతీయ జనతా పార్టీలో ఈ విధంగా జేపీ నడ్డా రజాకార్ పాలనను సమర్థించుకునే వాటిని అభినందిస్తున్నారు. కాబట్టి దీనిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం చేస్తామంటున్నారు. ఒక దగ్గరనేమో న్యాయం చేస్తుంటారు, ఒక దగ్గర ముస్లిం రిజర్వేషన్లు అంటారు. మాకు 400 సీట్లు వస్తే రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మారుస్తా అంటారు. అన్నీ వాళ్ళకే ఒకరికొకరు కరెక్ట్గా కనెక్ట్ కావడం లేదు, మాటలు కరెక్ట్ చెప్పడం లేదు. మరి వీళ్ళు కూడబడుకొని ఎక్కడైనా మీటింగ్ పెట్టుకుంటారా? ఎవరికి వారిదే ఇట్లా మాట్లాడతారా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చి ఇవన్నీ వాగ్దానాలు చూస్తుంటే ఒకదానికొకటి లింక్ కావడం లేదు. అయినా ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లు ఎత్తేస్తారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపిస్తాడు. మరి ఈయన ఎత్తేస్తా అంటేనే కదా రాహుల్ గాంధీ అనేది ఆ మాట. తర్వాత ఇదే రిజర్వేషన్ల గురించి మాట్లాడే ఆయనకు ఎలాంటి రైట్ లేదంటుండే. ఎవరికి? రాహుల్ గాంధీకి. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ నుంచి 4% కోత, తర్వాత ముస్లిం రిజర్వేషన్లను మొత్తం రద్దు చేస్తాను మొదలే చెప్పారు. మొన్న అమిత్ షా చెప్పారు, తర్వాత మోడీ చెప్పారు. ఈ దయచేసి ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవి దక్కేలా చూస్తామన్నారు. తిరిగి మళ్ళీ ముస్లిం రిజర్వేషన్లు బంద్ చేస్తుంటున్నారు. 400 మెజారిటీ వస్తే తర్వాత రేపు లోక్సభకు వచ్చిన తర్వాత ముస్లిం రిజర్వేషన్లు మొత్తం తీసేస్తా అన్నారు. మరి భారతీయ జనతా పార్టీ వీళ్ళ విధానాలు చూస్తే ఇట్లా మాట్లాడుతున్నది. మరి రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా ఏ విధంగా? మొత్తము భారతదేశంలో 7 స్థానాలు ఆల్రెడీ ఉన్నాయి, 2 స్థానాలు అయిపోయినాయి, ఇంకా 5 స్థానాల్లో ఆల్రెడీ పోలింగ్ ఉన్నది. రేపు మే 13 తారీఖు ఆల్రెడీ పోలింగ్ జరగనున్నది, పార్లమెంటు ఎలక్షన్స్. తర్వాత మరి జూన్ 4 తారీఖు రిజల్టు. మా రిజల్ట్ల రాష్ట్ర ప్రజలైనా దేశ ప్రజలైనా వీళ్ళకు ఎలాంటి 3 పార్టీలు దూసుకుపోతున్నాయి. కాబట్టి ఈ దూసుకుపోయే పార్టీలకు ప్రజలు ఏ విధంగా సమానం ఇస్తారు? తర్వాత ఎవరికి హెల్ప్ చేస్తారు? అంటే ఏ విధంగా అయినా ప్రజలకు మేలు జరుగుతుంది? అసలు ఏ పార్టీతో జరుగుతుంది? ఏ నాయకుడితో జరుగుతున్నది? ఆ నాయకులు ముందొచ్చేసి అన్ని విధాల ప్రజలకు మేలు చేస్తారు. రాజకీయ వ్యవహారం ఈ విధంగా నడిపించుకోవాలి. కానీ ఈరోజు మద్యము డబ్బులు కోట్లలో వంచేసి ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు మోసం చేస్తున్నారు అన్నట్టుగా ఓ విధంగా కనిపిస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రజలు చెప్తున్నారు.
మరి ఇలా ముగ్గురికి పోటీగా దుడుసుతనంతో ముగ్గురు ముందుకెళ్తున్నారు. కానీ మరి ప్రజలు ఏ విధమైనటువంటి వీళ్ళకు ఎవరు ఓట్లు వేస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది మనం వేచి చూడవలసింది.